హాయ్ అండి, మన జ్యోతిర్మయ కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి మెంతికూర పప్పు అండి. మరి నేను ఈ మెంతికూర పప్పుని ఎలా చేస్తానో ఏమేమి చేస్తానో వీడియోకి అయితే చూద్దాం పదండి. ఈరోజు మెంతికూర పప్పు అండి. మరి మెంతికూర పప్పు నేనైతే 6 కట్టలు తీసుకున్నానండి. మెంతికూర కట్టలు 6 కట్టలు తీసుకున్నాను నేను. 6 కట్టలు అండి. మరి మెంతికూరకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి. ఉల్లిగడ్డలు, టమాటాలు, కందిపప్పు అండి, ఒక 2-3 ఎల్లిపాయలు పొట్టు తీసి పెడతాను, ఉప్పు, కారం, పసుపు, చింతపండు, పోపు దినుసులు అండి, కొద్దిగా మెంతులు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, కావాల్సినంత ఆయిల్ అండి. ఇవేనండి మన మెంతికూర పప్పుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. నేను మెంతికూర కట్టలండి తుంచి కడిగి పెడతాను, టమాటాలు కట్ చేసి పెడతాను, ఉల్లిగడ్డలు కూడా కట్ చేసి పెడతాను, పప్పు కడిగి ఉడికిస్తానండి. మరి ఉప్పు, పసుపు వేసి ఉల్లిగడ్డలు వేసి ఉడికిస్తాను. మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దామండి. కందిపప్పు అయితే వేస్తున్నానండి. కడిగి శుభ్రం చేసి పెట్టాను. ఒక గ్లాస్ అయితే కందిపప్పు వేసాను. నేను కడిగి శుభ్రంగా 2 సార్లు కడుగుతానండి. 3 సార్లు అయితే బాగా శుభ్రంగా కడిగానండి. నేను ఒక చెంబు అయితే నీళ్లు పోస్తున్నాను, చిన్న చెంబు. ఇంకొద్దిగా కూడా వేస్తున్నాను. ఇప్పుడైతే దీన్ని స్టవ్ మీద పెట్టి ఉడికిస్తానండి. నేను స్టవ్ అయితే వెలిగిస్తున్నానండి. మనం పప్పునైతే ఉడికిస్తాను. ఇప్పుడు నేను కొద్దిగా పసుపు వేస్తాను, కొద్దిగా అయితే పసుపు వేస్తున్నాను. ఇది ఉడుకు పట్టిన తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు వేస్తానండి. మరి మూత అయితే పెడుతున్నాను. నేను ఇప్పుడు పప్పు ఉడికిస్తాను బాగా. మూత అయితే తీస్తున్నానండి. నేనైతే ఉల్లిగడ్డ కోసేసాను. బ్యాళ్ళు అయితే ఉడికినాయండి. నేను కొద్దిగా పొట్టు తీసిన ఎల్లిపాయలు వేస్తున్నాను, జీలకర్ర, మెంతులండి అవైతే వేస్తున్నాను. ఇవి ఇంకా కొద్దిగా ఉడకాలండి. ఇంకా ఒక 20% ఉడకాల. నేను ఇది ఈ పక్కన పెట్టేసి స్టవ్ ఈ పక్కన పెడతానండి. డెక్షను నేనైతే మూత పెడుతున్నాను. ఆయిల్ అయితే వేస్తున్నాను. ఒక 3 గంటలు అయితే వేసానండి దీంతోనే. ఆయిల్ కొద్దిగా బాగా హీట్ కావాలా. చాలా బాగుంటుందండి మెంతికూర పప్పు. నిజంగా అండి, జుట్టుకు, కళ్ళకు అన్నీ ఏదానికైనా మెంతికూర అంటే చాలా చాలా హెల్దీ పప్పు అండి ఇది. నిజంగా అండి చాలా బాగుంటుంది. నేను ఆనియన్స్ వేస్తున్నాను. కట్ చేసి పెట్టినాను కదా, ఆనియన్స్ ముక్కలు అయితే వేసాను. నేను కారంతో చేస్తున్నానండి. మీరు పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు. నేనైతే కారం వేస్తున్నాను. కారం వేస్తే కూడా చాలా బాగుంటుంది. కారంతో చేస్తున్నాను కాబట్టి మీరు పచ్చిమిర్చితోనే చేసుకోవచ్చు. సగం కారము సగం పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు అండి. అది మీ ఇష్టము, మీ టేస్ట్ని తగ్గట్లుగా. నేను పచ్చిమిర్చి అయితే వేయడం లేదు, ఉత్త కారంతోనే చేస్తున్నాను. చాలా బాగుంటుందండి ఈ పప్పు. ఈ ఉల్లిగడ్డ ముక్కలండి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెము తెల్లగానే ఉండాలా. మరి ఫ్రై అయితే బాగుండదు కదా, పప్పుకు కదా. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. నేను
నేనైతే మెంతికూర పెడుతున్నానండి. నేను కడిగి బాగా 3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టానండి. మెంతికూర పెడుతున్నాను. మనం 6 కట్టలు తీసుకున్నాం కదా, ఇది కొద్దిగా చిన్న మంట మీద కొద్దిగా బాగా ఫ్రై చేస్తాను. ఇందులోనే కొద్దిగా ఉప్పు వేస్తానండి నేను. కొద్దిగా అయితే ఉప్పు వేస్తున్నాను. చాలా బాగుంటుందండి, ఈ విధంగా చేసుకోండి. నిజంగా అంటే చాలా బాగుంటుంది. మెంతులు అంటే షుగర్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది కదండి. మెంతికూర కానీ మెంతులు కానీ నిజంగా అండి చాలా మంచిది. కర్రీ పప్పు వాటర్ వస్తుంది కదండి, ఆ వాటర్ బాగా కొద్దిగా ఇంకిపోయేంత వరకు, ఆ వాటర్ ఇంకిపోతే పచ్చివాసన అనేది మెంతికూరలో పచ్చివాసన అనేది వెళ్ళిపోతుంది అనమాట. బాగుంటుంది పప్పు పచ్చివాసన పోతే. కొద్దిగా నేను పసుపు వేస్తున్నాను. మనం పప్పులో వేసాం కదా, అందుకని నేను కొద్దిగానే వేస్తున్నాను. బాగా నీరైతే వచ్చిందండి, వాటర్ బాగా మగ్గుతుంది కాబట్టి నీరు వచ్చింది బాగా. నీరు అనేది కొద్దిగా తగ్గితే నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ అండి. మా ఛానల్ చిన్న ఛానల్ కదండి, ఎంకరేజ్ చేయండి. చూసి కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. ఇవి బాగా కొద్దిగా పచ్చివాసన అయితే పోయింది. మెంతికూర అయితే చాలా బాగా మగ్గిందండి, పచ్చివాసన కూడా పోయింది. నిజంగా అండి చాలా బాగుంది. నేనైతే టమాటా ముక్కలు వేస్తున్నాను. సన్నగా కట్ చేసి పెట్టానండి, టమాటా ముక్కలు వేస్తున్నాను. ఈ టమాటా ముక్కలు కూడా కొద్దిగా బాగా మెత్తగా కావాలా. నేను ఒక 5 నిమిషాలు మూత పెడుతున్నాను. ఈ లోపల నేను పప్పు ఎనుపుతానండి. పప్పు ఉడికింది, నేనైతే పప్పు ఎనుపుతాను శుభ్రంగా నీట్గా. చూసారండి పప్పు బాగా ఉడికింది కదా, నేనైతే పప్పు ఎనుపుతాను. ఇంకా మూత అయితే తీసుకున్నానండి. టమాటా ముక్కలు కూడా బాగా మగ్గినాయండి. నేనైతే ఇప్పుడు చింతపండు నానబెట్టినాను కదండి, చింతపండు పులుసు అయితే వేస్తున్నాను. కొద్దిగా చింతపండు పులుసు వేసాను. ఇందులో ఇప్పుడు నేను కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. ఈ చింతపండు పులుసు కూడా కొద్దిగా బాగా ఉడకనండి, ఉడికిస్తాను బాగా. కరివేపాకు అయితే వేసాను. చాలా మంచి వాసన వస్తుందండి, బాగా మెంతికూర కదా. నిజంగా అండి 6 కట్టలు వేస్తే కూడా ఏంటి కాలేదు చూడండి, కనపడకుంటుంది. మీరు ఇంకా ఎక్కువ తీసుకోండి బాగుంటుంది. నేను ఒక చిన్న గ్లాస్కి కదా అని 6 కట్టలే తీసుకున్నాను. ఇదైతే కొద్దిగా ఒక 5 నిమిషాలండి. చాలా బాగుంటుందండి పప్పు. టమాటా ముక్కలు కూడా బాగా మగ్గినాయి కదా. పులుపు బాగా సరి ఉండాలండి. పులుపు, ఉప్పు, కారము
అప్పుడే అండి పప్పు భలే రుచిగా ఉంటుంది. ఉప్పు కారము పులుపు బాగా సరిపోతేనే కర్రీ భలే బాగుంటుందండి. ఏది తక్కువైనా టేస్ట్ తెలియదండి మనకు. నేను మన పప్పు ఉడికించి పెట్టినాను కదండి, అదైతే వేస్తున్నాను ఇప్పుడు. ఇదైతే బాగా పులుపు కూడా బాగా ఉడుకుతుంది కదా. మనం ఉడికించి పెట్టినాం కదండి, అది పప్పు అయితే వేసేస్తున్నాను. నేను కారం వేస్తున్నానండి. ఇప్పుడు 1 స్పూన్ అయితే కారం వేస్తున్నాను. మీరు చూసి వేసుకోండి. ఇది కారం ఎక్కువ ఉంది కాబట్టి నేను కొద్దిగా 1 స్పూన్ మాత్రమే వేసాను. ఇది బాగా ఒక 5 నిమిషాలు మరిగియాలండి. మీరు థిక్నెస్ చూసుకోవాలండి ఈ టైంలోనే. నాకైతే సరిపోతుందండి, అందుకే నేను ఇంకా నీళ్ళు వేయలేదు. సరిపోతుందండి, ఇంకా బాగా లూజ్ బాగానే ఉంది. మరీ ఎక్కువ గట్టిగా లేకుండా ఈ విధంగా ఉంటే ఒక ఉడికేసరికి సరిపోతుందండి. ఇంకా నేనైతే ఒక 5 నిమిషాలండి మూత పెడతాను. ఉప్పు చూస్తానండి. చాలా అంటే చాలా బాగుంటుందండి, నిజంగా అంటే నిజంగా అండి. అబ్బా భలే ఉందండి పప్పు, నిజంగా చాలా బాగుందండి. ఉప్పు అయితే సప్పగా ఉందండి, నేను ఉప్పు వేస్తున్నాను. నిజంగా అండి చాలా బాగుంది. ఈ విధంగా ట్రై చేయండి మీరు. ఒక 5 నిమిషాలు నేను మూత పెడతాను. మూత అయితే తీస్తున్నానండి. నేను కొత్తిమీర వేస్తున్నానండి. కొద్దిగా కొత్తిమీర అయితే వేస్తున్నాను. కలుపుతానండి ఒక్కసారి. మూత పెడతానండి. నేను ఈ పక్కన పోపు రెడీ చేస్తానండి. అయిపోయిందండి మన మెంతికూర పప్పు. నిజంగా అంటే చాలా బాగుందండి. నిజంగా చాలా అంటే చాలా బాగుందండి పప్పు. నేను ఈ స్టవ్ మీద పోపు రెడీ చేస్తాను. ఆయిల్ అయితే వేసాను. ఎండుమిర్చి వేస్తున్నానండి. ఆయిల్ పెట్టినా కదా. పోపు దినుసులు, ఎల్లిపాయలండి కచ్చపచ్చగా దంచి పెట్టినాను, అవి అయితే వేసాను. కరివేపాకు వేస్తున్నాను. ఈ పోపు బాగా ఎర్రగా కావాలండి, కర్ర అనాలండి. పప్పులో పోస్తేనే కర్ర అనాలి పప్పు బాగా. ఆయిల్ అనేది కర్ర అంటే పప్పు తాలింపు అనేది బాగా పర్ఫెక్ట్గా రెడీ అయినట్లండి. తాలింపే మెయిన్ అండి పప్పులో. తాలింపు ఎంత బాగా పెడితే అంత బాగుంటుందండి పప్పు కూడా, అంత రుచిగా ఉంటుంది. పోపు అయితే బాగా ఎరగింది కదండి, నేను పప్పులో వేసేస్తున్నాను. మూత పెట్టానండి వెంటనే. మూత తీస్తున్నానండి. తాలింపు వేసాను కదా, ఆ స్మెల్ బయటకు పోకుండా నేను అట్లా మూత అట్టే పెట్టాను.
వావ్, సూపర్ ఉందండి పప్పు. నిజంగా అండి చాలా బాగుంది. సూపర్గా అయితే సూపర్గా ఉందండి మన మెంతికూర పప్పు. నిజంగా అంటే అండి నిజంగా ఒక రేంజ్లో ఉందండి. అబ్బా నిజంగా చాలా బాగుందండి నిజంగా అండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.